ఇప్పుడు అది మెయిన్ బికాస్ ఆఫ్ షెడ్యూల్ డ్రగ్స్ అని ఉంటాయి కొద్దిగా. ఇప్పుడు అది ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ మీదనే ఇవ్వాలి అది. సో ఇప్పుడు ఏ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాక ఏం చేస్తున్నారు, అందరూ కూడా అవి మాడిఫై చేసి అప్లోడ్ చేసి ఆర్డర్స్ పెట్టి తెప్పించుకుంటున్నారు. అది అది కరెక్ట్ కాదు, అంటే ఇది హార్మ్ఫుల్ అనమాట. అది ప్రాపర్ డాక్టర్ అడ్వైజ్ చేస్తేనే మెడిసిన్స్ వాడాలి ఏదైనా కానీ. ఇప్పుడు ప్లస్ డిస్కౌంట్, నంబర్ ఆఫ్ డిస్కౌంట్ చేస్తున్నారు. డిస్కౌంట్ కూడా జెన్యున్గా ఉండాలి, రిలయబుల్ గా. ఇష్టం వచ్చిన డిస్కౌంట్ చేస్తే ఎట్లా, అందరూ కష్టం కదా. ఇప్పుడు డూప్లికేట్ అమ్మట్లేదు కదా, ఒరిజినల్ మెడిసిన్స్ అమ్ముతున్నాం. అట్లాంటప్పుడు యూ షుడ్ మెయింటైన్ ద థింగ్స్. అది సో అట్లా డూప్లికేట్ అమ్మడం వల్ల జనాలు తక్కువ డూప్లికేట్ అంటే తీసుకొని అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ హార్మ్ఫుల్ కదా, ఒకటి ప్రాపర్ గా అడ్వైజ్ చేసి ఇవ్వాలి ఏదైనా కానీ. ఇప్పుడు డాక్టర్ ఎందుకు రాస్తారు, దాని ప్రకారంగా తీసుకోవాలి అది. అట్లా ఉంది. సో ఇప్పుడు జనాలు తక్కువకి వస్తుంది కదా అని తీసుకొని వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అంతే కదా. ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు సైకాట్రిక్ మెడిసిన్స్ వాళ్ళు వాడాలి అంతే తప్ప నువ్వు ఎవరు పడితే వాళ్ళు ఎట్లయితుంది. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, కొద్దిగా షెడ్యూల్ డ్రగ్స్ ఉంటాయి, ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కన్సిడర్ వాళ్ళు అది వాడాలి. కానీ ఎవరు పడితే వాళ్ళు వాడడం ఇప్పుడు అని టోటల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు మీకు అప్లోడ్ గూగుల్, యూట్యూబ్లో కొడితే అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది అట్లా యూజ్ అవుతున్నాయి అనమాట. అది సో ఎక్కువగా మార్కెట్ లో ఏవి డూప్లికేట్ చలామణి అవుతుంది. డూప్లికేట్ అని ఎగ్జాక్ట్లీ డూప్లికేట్ కాదు అనేది. ఇప్పుడు మెయిన్ ఫ్యాక్టర్ ఇది అనమాట. ఇది సైకాట్రిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ ఇంపార్టెంట్. అది సో ఎన్ని రోజులు మీరు స్ట్రైక్ చేయబోతున్నారు, ఎన్ని రోజుల్లో షాప్? ఇప్పుడు ఇంకా రేపు తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు అందరు బంద్ చేస్తే మేము బంద్ చేస్తాం. ఇప్పుడు మేము బంద్ చేసి మిగతా ఓపెన్ చేస్తే వేస్ట్ కదా, అది కరెక్ట్ కాదు కదా. మా కస్టమర్స్ పోయినట్లయితుంది కదా. మెడికల్ షాప్స్ అన్ని ఆల్ ఓవర్ ఇండియా బంద్ అంట. అసలు దేని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఇది ఆన్లైన్ లో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఉంది, అండ్ 1mg, టాటా 1mg అని, ఇండియా మార్ట్ అని, ఇవి కొన్ని ఆన్లైన్ ద్వారా అనమాట. చిన్న సైజ్ అంటే మినిమం 200-300 కూడా ఆన్లైన్ లో 25%, 30% అన్నట్టు వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. సో దానివల్ల మా షాప్ వాళ్ళకు ఇక్కడ రెంట్లు ఇవి దానివల్ల ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు డైలీ చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు. టాబ్లెట్ వేసుకొని తినాలి, లేకపోతే తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకోవాలనే సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది మీరు ఇట్లా బంద్ చేస్తే? ఇక పరిస్థితి అంటే ఫస్ట్ ఇప్పుడు మేము నడపాలంటే వాళ్ళ గురించి ఆలోచించేది, మేము షాపులు పెట్టుకొని నడిపేది. మాకు అసలే పరిస్థితి బాగలేనప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు మేము నడపాలి, చెయ్యాలంటే ఇంత రెంట్ కట్టుకొని ఉండాలంటే మాకు ఆదాయం ఉంటేనే కదా మేము కూడా ఇవ్వగలము. సో ఈ చిన్న చిన్న మిగతా పెద్ద పెద్ద స్టోర్ వాళ్ళు అయితే ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టుకొని ఇది నడిపేసుకుంటారు. మా లాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక రోజు బంద్ చేయాలని అనుకుంటున్నాం. సో ఆన్లైన్ లో కూడా చాలా వరకు ఫేక్ మెడిసిన్ కూడా వస్తున్నాయి. చాలా చాలా ఫేక్ మెడిసిన్ ఆన్లైన్ లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ తీసుకోవద్దు. అవి ఎక్స్పైరీ అయిన దాన్ని కూడా తుడిచేసి మళ్ళీ వెనకాల ఫ్రంట్ వేసేసి అమ్మేస్తారు. మనం వాటికి వెళ్ళి క్వశ్చన్ చేయం. డ్యామేజ్ అయినా వెనకకి రిటర్న్ తీసుకోరు. సో ఎక్స్పైరీ అనేది నీకు తెలియదు. మన కాడంటే షాప్లో వచ్చుకుంటే డ్యామేజ్ ఉన్నా ఏది ఉన్నా మనం రిటర్న్ చేయగలము, రిటర్న్ వాపస్ తీసుకోగలము. వాళ్ళకు ఒక గ్యారెంటీ ఉంటుంది. ఆన్లైన్లో ఏం తీసుకుంటున్నాం అనేది కూడా తెలియదు. పేర్లు కూడా మార్చి వేసేస్తారు. సో మనం దానికి రెస్పాన్స్ రేపు ఏదైనా అయితే ఒక 5 రూపాయలు 10 రూపాయల కోసం ఆన్లైన్లో తీసుకొని ఇబ్బంది పడవద్దు. ₹1 అయినా ఏదైనా మనం డైరెక్ట్ మంచి కాంటాక్ట్ చేసి తీసుకోవడంలోనే బెటర్ అనేది నా అభిప్రాయం. సో ఎన్ని రోజులు మీ మెడికల్ షాప్స్ బంద్ ఉండవు? 12 hours బంద్ చేయాలని ఆల్ ఇండియా అసోసియేషన్ మెడికల్ అసोसिएशन నిర్ణయించింది. बोलते उनका क्या है रेट, क्या कंपनी से हमारे को रेट नहीं आ रहा, वो लोग वो रेट दे रहे, कैसा देते समझ में नहीं आ रहा. और यही है ये सब मेडिसिन. इसका खाली मेन ऑनलाइन मेन प्रॉब्लम क्या है बोलते, उनको कोई चेकिंग है कि नहीं मालूम. उनका रेट्स भी करेक्ट नहीं मालूम हमको. उनका जो दिल में है वो चल रहा है, क्या रेट है क्या नहीं कुछ भी नहीं. ये हर एक को एफेक्ट कर रहा है. छोटे बिजनेसमैन तो हम तो फिर भी पुराने शॉप से, छोटे बिजनेसमैन तो बिजनेस भी नहीं कर सकते. अच्छा, हमको जो मार्जिन नहीं आता वो डिस्काउंट दे रहे बोल तो कहाँ से दे रहे हम कैसा. और हम अब ये ऑलरेडी सब पूरा हमारा कंप्लेंट तो हम हमारे इसको देते हैं, एसोसिएशन को देते हैं. अब वो लोग एक्शन ले रहे हैं. अच्छा, तो वो लोग ही हमारे को ये बोले कि भाई अब ये 1 डे पर ये 1 दिन के लिए हम स्ट्राइक कर रहे हैं, इसके आगे का जो भी हम आपको बोलेंगे. अच्छा, वो उसके लिए स्ट्राइक कर रहे हैं बोल के हमारे को इतना इन्फॉर्मेशन दी. आपको इफेक्ट हो रहे ऑनलाइन का बिजनेस के बारे में, मगर ऑनलाइन में तो वो सही है मेडिसिन नहीं है, वो एक्सपायर हुआ नहीं वो क्या भी पता नहीं होता. मैं क्या बोलूँ सर, उसके बारे में मैं कैसा बोल सकता हूँ. देखो उनके कोई मेरे को वो तो नहीं दिखाते, रिसिप्ट तो कोई दिखाता नहीं मेरे को लाके. मैं उसके बारे में नहीं बोल सकता हूँ. पर ये बोल सकता हूँ कि जो मार्जिन हमारे को नहीं आ रहा वो लोग मार्जिन कैसा दे रहे वो हमारे को समझ में नहीं आ रहा. वो कुछ तो प्रॉब्लम है ना. और हम देखो यहाँ शॉप लगा रहे, वी आर पेइंग क्या प्रॉपर्टी टैक्स, लेबर टैक्स, सर्वेंट्स पूरा दे रहे. कहाँ से देंगे बोलो हम, कैसा देंगे. वो लोग कहाँ की शॉप्स लगा ले रहे. उनका क्या है कुछ, उनको कोई हर शॉप को PGST नंबर है क्या, कुछ भी नहीं है उनको. हर चीज को हमारे को तो पूरा गवर्नमेंट डिपार्टमेंट पूरा लगा हुआ है. अरे खुद देना
हर चीज पेड करना, प्रॉपर्टी पेड करो, वो पेड करो, सब कहाँ से देंगे अब? बहुत दिन से हो रहा है प्रॉब्लम। अच्छा अब वो कोई वो नहीं हो रहा था, अब लास्ट में फिर हम लोग क्या करें, तो फिर ऑल ओवर इंडिया इसलिए हो रहा है कि हमारा सेंट्रल जो है हमारा डिपार्टमेंट, वो लोग करने से वो लोग फिर एक्शन में आए वो लोग। अच्छा, तो कितने दिन आपके बदनामा बंद होने जा रहा है? अभी तो एक ही दिन दिया हमारा और 1 डे लिखा ना, उसके बाद में आगे क्या होता है ये लोग बात करेंगे, ऐसा तो भी गवर्नमेंट बात करेंगे आप, अब उसका क्या रिजल्ट निकलेगा वो आप जो बोलेंगे हम लोग वो करेंगे, एसोसिएशन जो बोलेगा वो काम करेंगे। मगर थोड़ा लोग भी रहेगा ना, बिना खाने से टैबलेट डालो ना, खाने के बाद टैबलेट डाल लेना, उन लोग भी रहता ना, उन लोगों के बारे में थोड़ा सोच। एक बात बोलूँ, अभी तो 1 डे है ना सर, ये 1 डे, आगे जब लंबा स्ट्राइक को जाएंगे ना तो पहले वो बोलेंगे ना। अच्छा 7 डेज बजे सर 7 डेज रहेगा, 10 डेज टाइम। हाँ, ये इंफॉर्मेशन ऑलरेडी है। टोटली मतलब टिप में पूरा सब जितना भी मेडिकल स्टोर्स है ना, बड़े बड़े शॉप्स आके पूरा खत्म, ऑनलाइन बड़े शॉप आके छोटे शॉप वाले पूरे खत्म हो जा रहे हैं। अच्छा तो उसके लिए ही कोशिश कर रहे हैं, लेकिन कुछ होने का तो दिखता नहीं। क्यों बोले तो गवर्नमेंट का पॉलिसी ऐसा है, ऑनलाइन का रहा तो सेंट्रल गवर्नमेंट का है वो। मगर आपका तो जो मेडिकल एसोसिएशन रहता है ऑल ओवर इंडिया में बहुत बड़ा रहेगा ना, तो बड़ा रहे नहीं, वो लोग ही तो ये कॉल करे ना, वो लोग कॉल करे, ऑल इंडिया वाली कॉल करे, स्टेट लेवल पहले बात करे, पहले गवर्नमेंट से बातचीत चला, बहुत बातचीत चलने के बाद कुछ भी रिजल्ट नहीं आया तो एक दिन के लिए जा रहे हैं। इसकी लाइफ इसके ऊपर ही सर्वाइव है, इसके अंदर से एक 10-20 लाख रुपए निकाल लिए समझो, शादी है कुछ भी है तो उन्होंने आधा तो वहीं खत्म हो जाता, वो पैसे निकालना मुश्किल है अभी। अच्छा अभी हैंड टू माउथ चल रहा है बस। आदमी को रखना बोले तो भी तनख्वाह पे रखना बोले तो दिन भर, सुबह इसका सर्विस 9 बजे से रात को 11 बजे तक रहता। अब कोई भी आदमी इतने घंटे तो कोई वर्कर भी नहीं कर सकता, लेबर भी नहीं करता उतना काम, उतना हार्डवर्क है। तो हार्डवर्क करने के बाद आपको रोटी भी नहीं मिला तो क्या मतलब है? कई लोग तो, जैसे मेरा दुकान ये 50 साल पुराना है, मैं 50 ईयर से काम कर रहा हूँ यहाँ पे, लेकिन अभी क्या होगा, सर्वाइव होना मुश्किल हो रहा है। మెడికల్ షాప్స్ అన్ని బంద్ అంటున్నారు, దేని గురించి? ఆన్లైన్ మీద బంద్ చేస్తున్నారు, ఆన్లైన్ తీస్తున్నారు కదా మెడిసిన్స్, దాని వల్ల బంద్ చేస్తున్నారు. సో ఎన్ని రోజులు బంద్ ఉండబోతుంది? ఒక 1 డేకి అని చెప్తున్నారు ప్రస్తుతానికి, తర్వాత చెప్పలేం మనం. సో ఇండివిజువల్ షాప్స్ మీద ఆన్లైన్ బిజినెస్ ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారు? 100% ఉంటది. అందరూ ఆన్లైన్ లో ఇంట్లో కూర్చొని తెప్పించుకుంటున్నారు. ఓకే 100%. ఇప్పుడు ఆన్లైన్ లో చేసే బిజినెస్ ఏదైతే ఉందో, ఆన్లైన్ మెడిసిన్ ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అది ఫేక్ మెడిసిన్ అయ్యి కూడా ఉండొచ్చు కదా. ఫేక్ ఎట్లా ఉంటది అన్న? ఫేక్ ఉండదు. మరి ఆన్లైన్ బంద్ చేస్తే రిటైలర్ కి బిజినెస్ ఉంటది అంతే. ఓకే సో Fake ఏం ఉండదు. మీ రిటైలర్స్ అందరికి ఆన్లైన్ బిజినెస్ వల్లనే లాస్ ఓకే లాస్, ఆన్లైన్ బిజినెస్ లాస్. ఇంకా ప్రతి డాక్టర్ లోపల అమ్ముతున్నాడు మెడిసిన్స్, దాని వల్ల కూడా లాస్ ఉంది. ఓకే ఆల్ క్లినిక్స్ దే ఆర్ ఇన్సైడ్ దే ఆర్ సెల్లింగ్ మెడిసిన్, ఓకే దట్ ఆల్సో లాస్. డాక్టర్ ఉంటే డాక్టర్ లాగా ప్రాక్టీస్ చేయాలి, మెడిసిన్ అమ్మవద్దు లోపల. సో వాళ్ళది ఒక బిజినెస్ అయిపోయిందంట. వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు, అందరే బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు, పైన నుంచి కింద దాకా అందరే బిజినెస్ చేస్తున్నారు. ఎవరు చేయట్లేదు చెప్పు? మరి ఆన్లైన్ బిజినెస్ కూడా బంద్ అవ్వాలి. ఇంకా డాక్టర్స్ కూడా లోపల అమ్ముతున్నారు కదా, ప్రతి క్లినిక్ లో ఒక షాప్ తీసుకొని అమ్ముతున్నారు మెడిసిన్స్, అది కూడా తప్పే. వాళ్ళ దగ్గర ఏముంది అదే రాసేసి ఇచ్చేస్తున్నారు పేషెంట్ కి, అట్లా అంతే. ఎందుకంటే ఆన్లైన్ బాగా డిస్టర్బ్ చేస్తుంది అందరికి. దాని గురించి ఎవరైనా బాగా మార్జిన్స్ అని మాకు మొత్తం చాలా తేడా వస్తుంది దానివల్ల. అందుకని చెప్పి వాళ్ళకి అందరం కలిసి మేము బంద్ చేయాలని చెప్పి అనుకున్నాం. సో ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది మీలాంటి రిటైలర్ల మీద ఆన్లైన్ బిజినెస్? చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళేమో బల్క్ పర్చేజ్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారో మాకు తెలియదు. మాకు వచ్చేసరికి 20 to 25%. మేము అందులో ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా, మీరు కూడా గమనిస్తున్నారు కదా, 20% దాకా మేము కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది చూస్తే అది తీసేస్తే అంత 5% మార్జిన్, మెయింటెనెన్స్, స్టాఫ్ శాలరీస్ ఇవన్నీ చాలా కష్టం అయిపోయింది అనమాట. అందువల్ల మేము కూడా దీనికి మద్దతు పలుకుతున్నాం అనమాట 100%. ఓకే సో ఇప్పుడు గవర్నమెంట్ కి కానీ, స్టేట్ గవర్నమెంట్ కి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కి కానీ మీ ఇష్యూని తీసుకువెళ్తున్నారు? తీసి ఆల్రెడీ మా పెద్దవాళ్ళు ఉన్నారు, పై వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చారు, ప్లస్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా మొన్న మెమరాండం సమర్పించారు అని అనుకుంటున్నా. అది నాకు కరెక్ట్ గా తెలియదు. ఏమన్నా స్పందన ఉందా అటువైపు? స్పందన అంటే ఇమీడియట్లీ అంటే యాక్షన్ రాదు కదా, ఓకే వాళ్ళు కూడా చర్చించాలంటారు, ఇంకా 1-2 సిట్టింగ్లు అవ్వాలంటారు అట్లా. సో మరి మీరు ఒక్క రోజు అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 12 or 11 వరకు అవును, చేస్తే రెగ్యులర్ ఆ టైమింగ్స్. ఒక్క రోజులో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని గ్యారెంటీ ఉందంటారా? ఏదైనా ఒక రోజు అని కాదుగా, అది ముందుల స్టార్ట్ అనేది ఎప్పుడైనా పునాది.
ఒక మనిషితో ఇప్పుడు అట్లాగే అందరు కలిసి సో చేద్దాం. ఫ్యూచర్ లో ఇంకా ఇంకా ఉండవు ఉండకపోవచ్చు, ఎందుకంటే మాకు తెలియదు దాని గురించి. ఇప్పుడు పైన వాళ్ళు ఎలా చెప్తే మేము కూడా అలా దానికి సపోర్ట్ చేయడం అంటే ఎనీ టైం సపోర్ట్కి అయితే మేము ముందుంటాం ఫస్ట్. ఓకే. ఎందుకంటే మా సమస్యలు తీరే వరకు కంటిన్యూగా చేయాలని చేయాలి, ఎందుకంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మేము అది కూడా ఆలోచించుకోవాలి. చాలా మంది పేషెంట్స్ ఉంటారు ఆ, తినక ముందు yes, tablet yes, yes, వేసుకోవాలి, yes. తిన్నాక tablet అంటే వేసుకోవాలి. మేము అవేర్నెస్ కోసం ఆల్రెడీ 1 వీక్ నుంచి మేము అందరికి వచ్చిన కస్టమర్స్ కి చెప్తున్నాము, ఎందుకంటే మీరు కొంచెం జాగ్రత్త పడండి. ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్స్ అన్ని ఉంటాయి కదా, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువ రోజులు మేము కంటిన్యూ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని కూడా వీళ్ళు కూడా ఫస్ట్ వన్డే అని చెప్పి అని ఉంటారని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. సో ఇప్పుడు కొంతమంది అంటున్నారు ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకొని వాళ్ళు కూడా డాక్టర్లు కూడా బిజినెస్ లాగా మెడికల్ షాప్స్ వాళ్ళకి సంబంధించినవి పెట్టి వాళ్ళ దగ్గర రాసిస్తున్నారు అని కూడా చెప్తున్నారు. అవును, అది వాళ్ళు డాక్టర్స్ కి మరి సపరేట్ గా యాక్చువల్ గా లైసెన్స్ అనేది అందరికి ఒకటే ఉంటది. మరి వాళ్ళు ఏ విధంగా మరి స్పందిస్తున్నా మాకు తెలియదు. అది దాని గురించి మేమంతా మాకు కూడా వివరం తెలియకుండా మేము కూడా చెప్పకూడదు కదా, అట్లా కొంచెం అది కూడా మైనస్సే. ఓకే. ప్లస్ ఈ మధ్యన ఏంటంటే ఈ మా అంతకుముందు సెలైన్స్ ఇవన్నీ ఐవి ఫ్లూయిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఏంటంటే చిన్న చిన్న డాక్టర్స్ అవన్నీ పెట్టేసి కొంచెం అది చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు మొన్న లేటెస్ట్ గా గవర్నమెంట్ అది డిసిషన్ వద్దు, అలా ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్స్కే ఐవి ఫ్లూయిడ్స్ చేయాలని చెప్పి అది ఒక రూల్ వచ్చింది. దానివల్ల కొంచెం మాకు వాళ్ళకి మైనస్ మాకు ప్లస్ అయింది అనుకోవాలి. సో ఇప్పుడు అది